అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేసే కార్యక్రమం అమెరికాలో వేగంగా జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే అమెరికా ప్రభుత్వం సొంత ఖర్చులతో వారి దేశాలకు అక్రమ వలసదారులను పంపించి వేస్తోంది. ఇదే క్రమంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి పంపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 3 C-17 విమానాల ద్వారా 332 మందిని పంపించేశారు. ఇంకా చాలా మందిని పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులకు సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అసలు విషయం ఏంటంటే 300 మంది అక్రమ వలసదారులను పనామాలోని ఒక హోటల్లో బంధించారు. వీరందరినీ త్వరలోనే వారి దేశాలకు పంపనున్నారు. అయితే కొంతమంది హోటల్ గది అద్దాల నుంచి మమ్మల్ని కాపాడండి, మేమిక్కడ సేఫ్గా లేమని పేపర్పై రాసి హోటల్ అద్దాల నుంచి చూపిస్తున్నారు. ఆ హోటల్ ముందు భారీ బందోబస్తు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్గా మారాయి. అయితే ఈ హోటల్లో ఉన్న 300 మంది అక్రమ వలసదారుల్లో భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, వియత్నాం, ఇరాన్ దేశాలకు చెందిన దేశస్థులు ఉన్నట్టు సమాచారం. అయితే డిపోర్టేషన్ ప్రారంభం నుంచి పనామాను అమెరికా కొన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ఉంచడానికి కేంద్రంగా మార్చింది. యుఎస్, పనామాకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా వీరిని ఇక్కడ ఉంచినట్టు ఆ దేశ భద్రతా శాఖ మంత్రి ఫ్రాంక్ అబ్రగో తెలిపారు. వీరందరినీ ఫ్లైట్లు సిద్ధమయ్యాక ఆయా దేశాల్లోకి పంపించి వేయనున్నట్టు తెలిపారు. అలాగే వీరంతా మా కస్టడీలో సురక్షితంగా ఉన్నారని మంత్రి ఫ్రాంక్ అబ్రగో తెలిపారు. డిపోర్టేషన్పై వారి దేశాలకు వెళ్లడం ఇష్టం లేని ప్రజలు కొలంబియా, పనామా బార్డర్లో ఉన్న డారియన్ జంగల్లోని షెల్టర్లకు వెళ్లొచ్చని ఫ్రాంక్ అబ్రగో వలసదారులకు చెప్పారు. ఇది ఐక్యరాజ్య సమితి శరణార్థుల శిబిరమని ఆయన అన్నారు. ఆ సంస్థ మిమ్మల్ని వేరే దేశాలకు పంపిస్తుందని తెలిపారు. అయితే 300 మందిలో 171 మంది వలసదారులు తమ సొంత దేశానికి వెళ్లిపోతామని చెప్పగా 97 మంది వేరే దేశాలకు వెళ్తామని చెప్పినట్టు తెలిపారు. అయితే హోటళ్ల నుంచి కొంతమంది వలసదారులు తప్పించుకుని పోతున్నట్టు మంత్రి తెలిపారు. ఇటీవల చైనా దేశానికి చెందిన మహిళ ఇలానే వెళుతుంటే బార్డర్లో పట్టుకున్నామని ఆయన అన్నారు. మొత్తంగా డిపోర్టేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అయితే వలసదారులు మాత్రం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. త్వరగా మమ్మల్ని తమ దేశాలకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైతే భారత్కు 332 మంది వచ్చారు. అమెరికా లెక్కల ప్రకారం 18,000 మంది ఉంటారని అంచనా వేశారు. మరి ఆ లెక్క ఎప్పుడు తేలుతుందో తెలియడం లేదు.